పైనాపిల్ కేక్ ఉందా ఇక్కడ? యా ఉంది సార్. ఉందా? ఇది కూడా అందరు కొంటున్నారా? మీరు డేవిడ్ సార్ కదా? ఒక పైనాపిల్ కేక్. ఓకే సార్. ఇది ఏం ఫ్లేవర్? పైనాపిల్ సార్. పైనాపిల్ నాకు అలర్జీ కదా. నేను కాదు. ఓ మై గాడ్ డేవిడ్, ఈ విషయం ఏంటి నాకెవరు చెప్పలేదు? సరే గాని ఇదేంటి పైనాపిలా? ఇది నా ఫేవరెట్ తెలుసా? అయితే అలర్జీ? నాకు అలర్జీ అంతా ఏం లేదు, ఒకటే చెప్పాను. మీరు కామెడీ అది బాగా చేస్తారు కదా? అది కామెడీ అది చెప్తారా అని అడిగాను. సార్ తర్వాత నా కంటిన్యూటీ హెయిర్ నేను మంచిదైపోయింది. నాకు ఆ జుట్టు అప్పటి నుంచే నచ్చలేదు. సార్ ఇప్పుడు కొంచెం లక్షణంగా ఉన్నాడు కదా? ఏంటి అది తను లక్షణంగా ఉన్నాడు కదా అన్నాను. డేవిడ్ చెప్పు. మా నాన్న అసలు కనపడలేదేంటి? నువ్వు ఇప్పుడు కనెక్షన్లో లేవుగా? లేదు, ఆన్లైన్లో మన ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది. ఇలా చూడు డేవిడ్, తను ఏదైనా బ్రేక్లో ఉండుంటుంది. రేపు ఉదయమే తనకు ఫోన్ చేసి కనుక్కుంటాను. లేదు లేదు, ఇప్పుడు పిక్చర్స్ ఏం లేవు అనుకుంటా. ఫోన్ చేసి అడగండి. ఓకే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఏంటి గుడ్ నైట్? అరే అయ్యో అన్నా. హలో. సారీ ఈ టైంలో ఫోన్ చేసినందుకు కొంచెం బయటికి రాగలవా? ఏంటి? నేను మీ ఇంటికి బయటే ఉన్నాను. ఏంటి విషయం? చెప్తాను రా. హలో హలో అన్నా, నేను చావబోతున్నా. ఎవరది? మీ సినిమాను చూశారు పగ. ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను ఆ వంతెన మీదే ఉన్నాను. అదే ప్రదేశం, అదే పరిస్థితి. చివరిగా ఎవరితో ఒకరితో మాట్లాడాలనుకున్నాను, అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు ఫోన్ తీస్తారనుకోలేదు. హలో, నువ్వెవరు? నీ పేరేంటి? పిచ్చోళ్ళలాగా ఏదో ఒకటి చేయకు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పగల్లో న్యాన్సీ అయితే నా జీవితంలో యానీ అన్నా. అయినా నీ సంతోషంగానే ఉన్నాను. ఆఖరికి నీతో మాట్లాడగలేను. ఐ లవ్ యూ అన్నా, టూ మచ్. గుడ్ బై. హలో, ఫోన్ చేసినా తీయట్లేదు వెధవా. మీ పరిస్థితి నాకు వచ్చిందన్నా. ఇప్పుడు నా చావుని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దానికి కారణం నువ్వు ఒక్కదానివే, నువ్వు మాత్రమే. ఐ హేట్ యూ నాన్సీ, ఐ హేట్ యూ. గుడ్ బై. ఐ లవ్ యూ అన్నా, టూ మచ్. గుడ్ బై. రే తమ్ముడు, రే 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 తెలివి తక్కువ ఏదో చేయకు. రే ఉండు. అన్నా